హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను క్యారెట్ హల్వా రెసిపీని చూపిస్తున్నానండి. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను ముందుగా క్యారెట్ను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. వీటికి అటు ఇటు సైడ్స్ కట్ చేసుకుని ఇలా స్కిన్ తీసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు తురుముకుందాం. వీటన్నిటిని నేను తురుముకొని ఇలా తురుము రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో నేను 4 టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఒకేసారి కాదు, హల్వాని మనం కుక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి వేడయ్యాక ఇందులో జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులు బాగా వేగే వరకు వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, అందులోనే నేను తురుముకున్న క్యారెట్ను వేసుకుంటున్నానండి. ఈ క్యారెట్ అంతా వేసాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యిలో క్యారెట్ అంతా కలిసేలాగా ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని క్యారెట్ను మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని ఉడికించుకోవాలండి. అంటే మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు చేసుకోవాలి. ఇలా ఇప్పుడు క్యారెట్ సగం వడ మనకి సాఫ్ట్ అవుతుందండి. ఇంకొద్దిగా మగ్గనిద్దాం. ఫస్ట్ చూసారా, ఇక్కడ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫుల్గా ఉంది. మనం వేగిన కొద్దీ క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సగం వడ మనకు మగ్గాక ఒక ½ లీటర్ నేను ఇందులో పాలు యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే చిక్కటి పాలు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా పాలు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఈ పాలల్లో ఈ క్యారెట్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా పాలన్నీ ఎగిరిపోయే వరకు, క్యారెట్లో కలిసిపోయే వరకు మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు చాలా వరకు పాలు ఎగిరాయండి. ఇందులో ఇప్పుడు ½ కప్పు షుగర్ వేస్తున్నాను. షుగర్ అనేది మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే ½ కప్పు వేసాను. ఈ పంచదార వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదార మెల్ట్ అయ్యి మళ్ళీ వాటర్ కన్సిస్టెన్సీ వస్తుందండి. అదంతా ఎగిరిపోయి కొంచెం పాకం స్టేజ్ వచ్చే వరకు మనం ఈ క్యారెట్ని చేసుకోవాలండి. ఇలా ఇందులో నేను ఒక స్పూను షుగర్లో యాలకులు వేసి గ్రైండ్ చేసి వేస్తున్నానండి. అది వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిన వాటర్ వస్తుంది, చూస్తున్నారా? ఈ వాటర్ అంతా కూడా మనకి ఒక పాకం స్టేజ్లో కనపడాలి.
మధ్య మధ్యలో అవసరమైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను ఒక స్పూన్ వేసాను. మీరు నెయ్యి ఎంత వేసినా ఈ హల్వా టేస్ట్ బాగుంటుందండి. మీరు చూసుకుంటూ ఒక స్పూన్ అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ ఆ వాటర్ స్టేజ్ అంతా దాటింది. థిక్నెస్ వస్తుంది, దగ్గర పడుతుంది. ఇలా ఇంకొద్దిసేపు వేయించుకుంటే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి వేసాను. మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లైట్గా షుగర్ది పాకంలాగా ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోవాలండి. ఒక పాకం వచ్చిన స్టేజ్ లాగా అనిపించాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా కన్సిస్టెన్సీ? పాకం వచ్చినట్టుగా ఒక రకంగా అది బాగుంటుందండి. ఈ స్టేజ్ వరకు మనం క్యారెట్ని కుక్ చేసుకుంటే హల్వా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా అందరూ ఇష్టపడతారు. మీరందరూ ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.